అగ్నోస్టిక్కా? అంటే మనిషే దేవుడిలా బ్రతకాలన్నది మా విశ్వాసం. అప్పుడు మనిషికి దేవుడు అవసరం ఉండదని మా నమ్మకం. ఎవరి విశ్వాసాలను ఎగతాళి చేయకపోవటం మా నైజం. ఆస్తికుడైనా, నాస్తికుడైనా అతడి నమ్మకానికి మించిన శాంతి ఏమున్నదన్నది మా సిద్ధాంతం. మరోవైపు మూఢనమ్మకాల పట్ల జాలి మా స్వభావం. ఇప్పుడు నేను చదివిన వాక్యాలు యండమూరి గారు రాసిన కొత్త పుస్తకం నా దెయ్యంతో ఒక దెయ్యంతో నా ప్రేమ కథ. ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైంది. నాకు ఈ మధ్య వచ్చింది. నేను ఇంతకుముందే చదవటం ఫినిష్ చేశాను. నాకు యండమూరి గారి పుస్తకాలంటే బాగా ఇష్టం. రచనా శైలి కానీ, ఆపకుండా చదివించగలిగే ఆ స్వభావం కానీ, ఆ కథలో ఉండే ఫాస్ట్‌నెస్ కానీ, ఏదైనా కానీ. సో, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నాకు యండమూరి గారిలోది 'అంతర్ముఖం' పుస్తకం. అది ఇప్పటికి చాలా సార్లు చదివాను. చదివిన ప్రతిసారి ఏదో కొత్త అర్థం చెప్తున్నట్టు ఉంటుంది ఆ పుస్తకం. సో, యండమూరి గారు ఎప్పుడు పుస్తకం రిలీజ్ చేసినా నేను ఎంత తొందరగా చదువుదామా అనే ఉంటుంది. సో, అలాగే ఈ పుస్తకం కూడా తెప్పించుకొని చదివాను. ఒక దెయ్యంతో నా ప్రేమ కథ. సో, నేను ఇంతకు ముందులో చెప్పిన వాక్యాలు అగ్నోస్టిక్ అంటే ఏంటి అనేది, ఇందులో ముఖ్య పాత్ర అంటే హీరో పాత్ర అనుకోండి ఆనంద్. ఆనంద్ తన అసోసియేట్‌కి చెప్తాడనమాట. తను ఒక లాయరు. తనతో పనిచేసే అతనికి చెప్తాడు. మీరు నాస్తికులా, ఆస్తికులా అంటే నేను అగ్నోస్టిక్‌ని అని, అగ్నోస్టిక్ అంటే ఏంటి అని చెప్తాడనమాట. ఒక దెయ్యంతో నా ప్రేమ కథ. సో, నేను మొదటిసారి ఈ పుస్తకం తీసుకున్నప్పుడు ప్రేమ కథ అనంగానే ఓకే, దెయ్యం అమ్మాయి అయి ఉంటుందేమో, వీళ్ళ మధ్యలో ప్రేమేమో అనుకున్నాను. కానీ అలా కాదు. దెయ్యం అమ్మాయి కాదు. సో, దెయ్యం అబ్బాయే. ఇది ప్రేమ కథ అంటే అమ్మాయి, అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ కాదు ఇది. సో, ఇందులో కథలో 2 పార్శ్వాలున్నాయి. మెయిన్ ఒకటొచ్చేసి మీరు 'గోపాల గోపాల' సినిమా చూసుండొచ్చు. 'ఓ మై గాడ్' హిందీలో. లేకపోతే నేను ఈ మధ్య చదివిన 'దేవుడి మొర' పుస్తకం. సో, ఆ జానర్‌లోకి వస్తుందనమాట. అంటే దేవుడు ఉన్నాడు అని కైండ్ ఆఫ్ మూఢభక్తితో, దేవుడి కన్నా కూడా ఈ స్వామీజీలను నమ్మి ఆస్తులు పోగొట్టుకున్నోళ్ళని, జీవితాలను పోగొట్టుకున్నోళ్ళని, వాళ్ళ గురించి అదొక పార్శ్వంలో అదొక థ్రెడ్‌లో జరుగుతూ ఉంటుంది స్టోరీ. ఇంకొకటొచ్చేసి సోషల్ మీడియా వల్ల జరిగే దుష్ఫలితాలు. అంటే సోషల్ మీడియాలో పరిచయాల వల్ల తెలియని వ్యక్తులతో మనం మాట్లాడినప్పుడు అవి ఎంతవరకు వెళ్ళొచ్చు ఆ సిట్యుయేషన్స్. అలాగా 2 థ్రెడ్స్ నడుస్తూ ఉంటాయి స్టోరీలో. ఆఫ్‌కోర్స్ రెండిటికి కనెక్షన్ ఉంటుంది. కాకపోతే మెయిన్ కథలోకి వెళ్ళాలంటే ఆనంద్ ఒక లాయరు. పేరున్న లాయరే. మంచి కేసులు వాదిస్తూ ఉంటాడు. కానీ వీళ్ళ నాన్నకి కైండ్ ఆఫ్ ఒక స్వామీజీని బాగా నమ్ముతాడనమాట. సో, ఆ స్వామీజీ ఏం చెప్తే అది వేదం ఇతనికి. అంటే ఆనంద్ వాళ్ళ నాన్నకి. సో, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి, వీళ్ళ అన్న, వదినలకి, మొత్తం అందరికీ. సో, ఇంట్లో ఆ స్వామీజీ చెప్పిందే వేదం. తినకి ఆ స్వామీజీ అంటే ఇష్టం ఉండదు. ఏంటంటే తర్కంగా ఆలోచించే వ్యక్తి కాబట్టి. కానీ వాళ్ళ అమ్మ ప్రేమకి అడ్డు చెప్పలేడు. సో, వాళ్ళ అమ్మ ఎప్పుడు ఏమి కావాలన్నా చేస్తూనే ఉంటాడు. కానీ ఈ స్వామీజీ వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. సో, ఇందులోకి ఒక సిట్యుయేషన్‌లో ఒక దెయ్యం తినతో మాట్లాడుతూ ఉంటుందనమాట. సో, ఆ దెయ్యం ప్రాబ్లమ్‌ని తిని ఎలా ఓన్ చేసుకొని, తిని ఎలా సాల్వ్ చేశాడు అనేదే క్లుప్తంగా కథ. సో, కొంచెం అంటే మరీ పెద్ద పుస్తకం కాకపోయినా, మరీ చిన్న పుస్తకం కాదు. 230 పేజీలున్నాయి. మళ్ళీ ఇందులో ఒక ముఖ్య పాత్ర హీరోయిన్ పాత్ర అనమాట. సో, తను వచ్చే పరిస్థితులు, హీరోని కలిసే పరిస్థితులు, తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అన్నదే మొత్తం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కాన్వర్జేషన్స్ వీళ్ళిద్దరి మధ్య బాగుంటాయి.
అంటే హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ మధ్యలో జరిగే సంభాషణలన్నీ చాలా బాగుంటాయి. దాన్ని బాగా రాశారు. సో, కొన్నిట్లో పురాణాలను తీసుకొని చెప్తారు యండమూరి గారు. కొన్ని ఈ స్వామీజీల వల్ల ఎలాగా నష్టం వాటిల్లుతుంది. అంటే గుడ్డి నమ్మకం ఎందుకు మంచిది కాదు అనే థ్రెడ్ మీద నడుస్తూ ఉంటుంది స్టోరీ అంతా. సో, నాకు కొన్ని నచ్చినయి చదువుతాను. అంటే ఆఫ్‌కోర్స్ చాలా ఉన్నాయి. కొన్ని నచ్చినవి. ఆర్థిక ఇబ్బందులు లేని రోజు, రేపెలా అని ఆలోచించే సమస్య లేకుండా నిద్రపోగలిగే రోజు, ప్రతిరోజు పడుకోబోయే ముందు ఈరోజు ఎంత బాగా గడిచిందో కదా అని అనుకోగలిగే రోజు, పొద్దున లేవగానే నిన్న అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది అనుకోని రోజు, నాకెవరూ లేరు అనుకోకుండా నేను అందరికీ ఉన్నాను అని తృప్తిగా బతకగలిగిన రోజు, అర్ధరాత్రి పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు మొహమాటం నుంచి విముక్తి చెందిన రోజు, కెమెరా క్లిక్మన్నప్పుడు కాకుండా మొహం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉన్న రోజు, మనిషికి స్వతంత్రం వచ్చిన రోజు అంది. ఇది త్రినేత్రి హీరోయిన్ క్యారెక్టర్ హీరోతో చెప్తుందనమాట. సో, ప్లస్ ఇంకలాగా చాలా ఉంటుంది. ఇంకొక చోట హీరోయిన్ అడుగుతుందనమాట హీరో క్యారెక్టర్ని. ఇళ్ల కొనుగోలు నుంచి పెళ్లి జాతకం వరకు, నామకరణం నుంచి వారి పాదధూళి వరకు ప్రతి చిన్న విషయానికి జనాలు ఎందుకు ఈ గురువులపై ఆధారపడతారు అని అడిగింది. కొన్ని వందల సార్లు నాలో నేను చర్చించుకున్న ప్రశ్న కాబట్టి వెంటనే గురువులకి తెలియనిది ఏమీ లేదని, తమ సమస్యలన్నిటికీ వారే పరిష్కారం చెబుతారని వారిని ఆశ్రయిస్తారు. దాంతో సమస్య తీరుతుందా? తీరదు. తీరింది అనుకుంటాము. మనకి డబ్బుతో బయటపడగలిగే సులభ పరిష్కారాలు కావాలి. అందుకే తమ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులమని ప్రకటించుకున్న స్వయం ప్రకటిత స్వాముల్ని నమ్ముతాము. వీరు చెప్పింది విని సమస్య తీరిపోయినట్టు ఊహించుకుంటామే తప్ప సమస్యతో పోరాడము. భగవద్గీత శ్లోకాలు వింటూ ఆనందిస్తామే తప్ప అందులో కృష్ణుడు చెప్పింది ఒక్కటి కూడా ఆచరించే ప్రయత్నం చేయము. నమ్మకం శక్తినిస్తుంది. అవును, తాత్కాలిక ఆనందాన్ని, రక్షిత భావాన్ని, నమ్మకాన్ని, శక్తిని ఇస్తుంది, నిజమే. అంతే తప్ప సమస్యను పరిష్కరించదు. అందుకే సమస్య రాగానే పేకముక్కలతో భవిష్యత్తు చెప్పే జ్యోతిష్కులు, కాలితో తన్ని క్యాన్సర్ని నయం చేసే బాబాలు, తాయెత్తులతో తలనొప్పిని తగ్గించే ఫకీర్లు, ప్రార్థనలతో పాపాలని పరిష్కరించే దైవదూతలు మన జీవితాల్లోకి ప్రవేశిస్తారు. తమపై ఎమోషనల్గా ఆధారపడేలా చేసుకుంటారు. మన ఇంట్లో అందరి జీవితాలని ఈ అద్భుతానంద ఎలా నిర్దేశిస్తున్నాడో ఇందులో హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, హీరో వాళ్ళ కుటుంబం మొత్తం నమ్మే స్వామీజీ పేరు అద్భుతానంద. జీవితాల్ని అద్భుతానంద ఎలా నిర్దేశిస్తున్నాడో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. నమ్మకాలు చాలా రకాలు కదా అన్నది ఆలోచనగా. అవును, చాలా రకాలు. అంతవరకు ఎందుకు, మన ఇంట్లోనే 3 రకాలు. గురువులు, దేవుళ్ళ ప్రతినిధులని నమ్మేవాళ్ళు మా ఇంట్లో అమ్మా నాన్నలు, అన్న వదినలు. హేతువును తప్ప మరి దేన్ని నమ్మని వాణ్ణి నేను. దేవుడిని నమ్ముతూ నమ్మకాలని ప్రశ్నించేదానివి నువ్వు. సో, ఇలాగా కొన్ని కాన్వర్జేషన్స్ ఉంటాయి మొత్తం హీరో హీరోయిన్ మధ్య. ఇంకా మిగతా స్టోరీ ఆ దెయ్యానికి కనుక ప్రాబ్లము, అసలు దెయ్యం అవ్వాలంటే తన ముందు చనిపోయి ఉండాలి కదా. సో, అతను ఎందుకు చనిపోయాడు, ఆ చనిపోయిన మర్డర్ మిస్టరీని హీరో హీరోయిన్లు ఎలా సాల్వ్ చేస్తారు, అందులో వేసే ఎత్తులు, పై ఎత్తులు. సో, కైండ్ ఆఫ్ ఒక కమర్షియల్ మూవీ చూస్తున్నట్టు కూడా ఉంటుంది కొంత పార్ట్. బట్ సంభాషణ చాలా బాగుంటుంది. నాకైతే పుస్తకం నచ్చింది. తెలుగు వాళ్ళు ఎవరైనా మీకు ఇష్టం ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.